our channel K Knowledge, G gives, V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూన్ 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ప్రపంచ పాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ జూన్ 1. నోట్, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO 2001లో ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రపంచ ఆహారంగా పాలు యొక్క ప్రాముఖ్యతను గుర్తించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ రెండవ ప్రశ్న, 2024 లోక్సభ ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించారు? దీనికి ఆన్సర్ 7 దశల్లో నిర్వహించారు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతంలో ధ్యానాన్ని ప్రారంభించారు? ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతంలో ధ్యానం ప్రారంభించారు? దీనికి ఆన్సర్ కన్యాకుమారి ప్రాంతంలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మే 30వ తేదీ నాడు సాయంత్రం 6:45 ధ్యానం ప్రారంభించారు. గమనిక, 131 సంవత్సరాల కిందట వివేకానంద ఇక్కడ ధ్యానం చేశారు. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోలింగ్ సెంటర్ మన దేశంలో ఎక్కడ ఉన్నది? ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోలింగ్ సెంటర్ మన దేశంలో ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ తసిగంగా. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7వ దశలో జూన్ 1, 2024 ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, హైదరాబాద్ కళా నిలయం వారు అందించే కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డును ఎవరికి అందించనున్నారు? దీనికి ఆన్సర్ ప్రముఖ అంతర్జాతీయ శిల్పి ఆచార్య డి రాజ్ కుమార్ వడియార్ గారికి అందించనున్నారు. ఈయన ఎక్కువగా అంబేద్కర్ విగ్రహాలు నిర్మించినందుకు ఈ అవార్డు లభించింది. ఆరవ ప్రశ్న, ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్ రాకేష్ రంజాన్. నెక్స్ట్ 7వ ప్రశ్న, ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నిందితుడిగా గుర్తించి శిక్షించిన కోర్టు ఏది? దీనికి ఆన్సర్ న్యూయార్క్ హైకోర్టు. వివరణ, పోర్న్ స్టార్ అయిన స్టార్మీ డానియల్స్కి డబ్బు చెల్లించిన వ్యవహారం మరియు దానికోసం రికార్డ్స్ని తారుమారు చేశారనే అభియోగంపై ఈ హైకోర్టు అనేది తీర్పును చెప్పింది. నెక్స్ట్ 8వ ప్రశ్న, లాహోర్ డిక్లరేషన్ను పాకిస్తాన్ ఉల్లంఘించింది అని అంగీకరించిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఎవరు? లాహోర్ డిక్లరేషన్ను పాకిస్తాన్ ఉల్లంఘించింది అని అంగీకరించిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఎవరు? దీనికి ఆన్సర్ నవాజ్ షరీఫ్. వివరణ, 1999 ఫిబ్రవరి 21న భారత ప్రధాని వాజ్పేయి గారు మరియు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య ఈ ఒప్పందం జరిగింది. రెండు దేశాలు శాంతి స్థిరత్వం కోసం కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓకే గాయ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.